హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు 30 to 50 సైజెస్ వరకు డీప్ నెక్ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజెస్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి స్టార్టింగ్ 30 సైజ్ అనమాట. దానికంటే ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. రండి, వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి 30 సైజు బ్లౌజు, డీప్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజు. ఇప్పుడు చూడండి, మెజర్మెంట్స్ చూసేద్దాము. బాడీ ఫుల్ లెంత్ వచ్చేసి 12.5 ఇంచెస్. ఇవన్నీ స్టాండర్డ్ సైజెస్ అండి. 30 సైజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వీడియో కటింగ్ చేసి యాజ్ స్టేజ్గా స్టిచ్ చేసుకుంటే ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇదేంటి ఇలా పెట్టారు అలా పెట్టారు అని డౌట్ పడకుండా యాజ్ ఇట్ ఈస్గా పేపర్ కటింగ్ చేసి ఏదైనా కొంచెం తక్కువ రకం బ్లౌజ్ పీస్ మీరు కటింగ్ చేసి స్టిచ్ చేసి వేసుకొని చూడండి, ఫిట్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. నన్ను నమ్మి మీరు ట్రై చేయండి, డౌట్ పడకండి, అస్సలు డౌట్ పడకండి. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ ఫుల్ లెంత్ 12.5 ఇంచెస్, షోల్డర్ 13 ఇంచెస్. డాట్ లెంత్ అంటే తెలుసు కదా, షోల్డర్ దగ్గర నుంచి బ్రెస్ట్ మిడిల్ పాయింట్ వరకు మనం తీసుకునే లెంత్. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ 28 ఇంచెస్ అండి. 28 ఇంచెస్కి 2 ఇంచెస్ యాడ్ చేస్తాము, సో 30 ఇంచెస్ అవుతుంది. ఇప్పుడు 30 ఇంచెస్ 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ కాబట్టి ఇది ఈ విధంగా యాడ్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి ఓన్లీ మిడిల్ చెస్ట్ అండి, అప్పర్ చెస్ట్తో పని లేదు. సేమ్ ఇది కూడా ఆర్మ్ హోల్ రౌండ్తో పని ఉండదు. మనం బోట్ నెక్ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ ఏ విధంగా అయితే కటింగ్ చేసామో ఆర్మ్ హోల్ రౌండ్తో పని లేకుండా అదే విధంగా ఈ కటింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ 24 ఇంచెస్, స్లీవ్ లెంత్ 5 ఇంచెస్, స్లీవ్ రౌండ్ 10 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డీప్ 6 ఇంచెస్, బ్యాక్ నెక్ 8 ఇంచెస్. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ బేస్ చేసుకుని నేను ఇప్పుడు డ్రాఫ్ట్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ రఫ్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇది విడిచిపెట్టి నేను మార్క్ వేస్తున్నాను, ఈ మార్జిన్ విడిచిపెట్టేసి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మీరు బ్యాక్ ఓపెన్ అయినా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ ఓపెన్ అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలంటే కనుక హుక్ ఐ కోసం, హుక్ కాజా పట్టీ కోసం ఒక 1/2 ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ వేసుకోండి. లేదు ఇది క్లోజ్ పెట్టుకొని బ్యాక్ క్లోజ్ పెట్టేసి ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవాలంటే కనుక ఫోల్డింగ్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి. ఓకేనా? ఇది నేను ఫ్రంట్ ఓపెన్ చూపిస్తున్నానండి, కాబట్టి నేను బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ సైడ్, అంటే ఫ్యాబ్రిక్ ఇలా ఉందనుకోండి, ఏదైతే ఇట్లా మడిచి పెడతామో ఫోల్డింగ్ సైడ్ మన వైపు, ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ నా వైపు ఉంది. ఇప్పుడు చూడండి, ఫుల్ లెంత్ వచ్చేసి 12.5 ఇంచెస్, దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. 13.5 ఇంచెస్కి నేను ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. నెక్స్ట్ డాట్ లెంత్ వచ్చేసి ఇందులో 7.5 ఇంచెస్ ఉంది, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసి 8 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. ఈ సైజ్ బ్లౌజెస్కి వచ్చేసి ఆర్మ్ హోల్ డౌను 5.5 ఇంచెస్ అండి. యాజ్ ఇట్ ఈస్గా మీరు మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు అదే మార్కింగ్ నేను ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నాను. 5.5 ఇంకా 8 ఇంచెస్, టోటల్ లెంత్ వచ్చేసి 13.5. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ నేను లైన్స్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇది డాట్ లెంత్ లైన్. నెక్స్ట్ ఫుల్ లెంత్. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు నెక్ ఇంకా షోల్డర్ విడ్త్ తీసుకుందాము. దీనిలో చూడండి, షోల్డర్ 13 ఇంచెస్ ఉంది కదా, 13 ఇంచెస్లో నుంచి నేను -3 చేస్తున్నాను. అప్పుడు ఎంత వస్తుంది? 10 ఇంచెస్ వస్తుంది. 10 ఇంచెస్ యాజ్ స్టేజ్గా ఇక్కడ పెట్టేస్తున్నా. దానిలో హాఫ్ తీసుకుంటే 5 ఇంచెస్. ఓకేనా అండి? ఇంకా ఇక్కడ షోల్డర్ స్లోప్ కోసం ఒక 1/2 ఇంచు తీసుకోండి, సరిపోతుంది. 1/2 ఇంచు కంటే ఒక లైన్ తక్కువే. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 ఇంచెస్ తీసుకున్నాము కదా. నార్మల్గా అయితే బ్యాక్ పార్ట్లో ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో దానికి ఒక 1/2 ఇంచు కలుపుతాం కదా. ఇది చిన్న సైజు కాబట్టి 1/2 ఇంచు కాకుండా ఒక 3/4 ఇంచు కలుపుకుంటే కూడా సరిపోతుంది. అప్పుడు 5 ఇంచులకి 3/4 ఇంచులు కలిపితే 5 3/4,
ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇది డీప్ నెక్ బ్లౌజెస్ కాబట్టి నెక్ కొంచెం బ్రాడ్గా, నెక్ డీప్ వస్తుంది. ఇంత డీప్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్లో లూజ్ యాడ్ చేయకూడదు. యాజ్ ఇట్ ఈస్గా మనకి ఎంతైతే వస్తుందో చెస్ట్ లూజ్, చెస్ట్ రౌండ్ 28 ఇంచెస్ వస్తుంది కదా, 28 ఇంచెస్కి ఏ మాత్రం లూజ్ యాడ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా దాన్ని 4తో డివైడ్ చేయాలి. ఓకేనా? 28 డివైడెడ్ బై 4 ఎంత వస్తుందండి? 7 వస్తుంది. 7 ఇంచెస్ వస్తుంది. 7 ఇంచెస్కి నేను ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా 1.5 లేదా 2 ఇంచెస్కి మార్జిన్స్ పెట్టుకోవచ్చు. నేను 1.5 ఇంచ్ పెడుతున్నాను. మీ ఫ్యాబ్రిక్ పైన అయితే 2 ఇంచెస్కి మార్కింగ్ వేయండి. ఓకేనా? ఇంకా ఇక్కడ చూడండి, నడుము చుట్టుకొలతో వచ్చేసి దీనిలో మెజర్మెంట్స్లో 24 ఉంది. 24 డివైడెడ్ బై 4, 24 డివైడెడ్ బై 4 6 వస్తుంది. ఆ 6 ఇంచెస్కి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసి 7 ఇంచెస్కి నేను ఇక్కడ మార్కింగ్ వేసేస్తున్నాను. నెక్స్ట్ 1.5 ఇంచెస్ మార్జిన్స్. ఓకేనా అండి? ఇప్పుడు ఈ మార్జిన్స్ని కలుపుతూ నేను ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్స్ డ్రా చేస్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ ఈజీగానే ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఫ్రంట్ పార్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. బట్ మీకు 1కి 10 సార్లు చూడండి వీడియో, ఖచ్చితంగా అర్థమవుతుంది. స్టార్టింగ్లో అర్థం కాకపోయినా పోను మీరు అది చూసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు ఇందులో ఎగ్జాక్ట్గా హాఫ్ నెక్ విడ్త్ కోసం తీసుకోవాలి. అది కూడా థ్రెడ్ పైపింగ్ అయితేనే. లేదు మీరు క్రాస్ పీస్ తీసుకుని లోపలికి మడిచి కుట్టాలంటే ఒక 1/4 ఇంచ్ తగ్గించి 2.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేయండి. ఓకేనా? బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందండి? దీనిలో 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ని ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ మార్జిన్స్తో కలిపి మార్క్ వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ నెక్ డీప్ లైన్ కోసం ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ 2.5 ఇంచులు పెట్టాం కదా, దానికి ఒక 1/4 ఇంచ్ కలిపి 1/4 తక్కువ 3 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేయండి. నెక్ రౌండ్ చక్కగా నీట్గా బ్రాడ్గా వస్తుంది. నెక్ విడత దగ్గర కాదండి, కింద డౌన్ దగ్గర ఒక 1/4 ఇంచ్ ఎక్స్టెండ్ చేసి మార్కింగ్ వేసేయండి. ఇక్కడ స్లోప్ దగ్గర ఒక 1/4 ఇంచుకి మార్కింగ్ వేసాం కదా, అది కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా సెట్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు చూడండి, నెక్ రౌండ్ దగ్గర కూడా నేను రౌండ్ షేప్ డ్రా చేసేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా, ఎగ్జాక్ట్గా ఇది తీసుకుంటే 7 ఇంచెస్, దానిలో హాఫ్ వచ్చేసి 3.5 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం ఇది డాట్ లెంత్ కోసం ఒక మార్కింగ్ వేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎంతైతే పెట్టామో అదే 3.5 ఇంచెస్ని ఇక్కడ కూడా మార్కింగ్ వేయాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఇది బ్యాక్ డాట్ కోసం వేసే మార్కింగ్. ఇప్పుడు 1/2 ఇంచ్ ఇటువైపు, 1/2 ఇంచ్ ఇటువైపు మార్జిన్స్ కోసం మార్కింగ్ వేసి ఈ సెంటర్కి కలిసేలాగా ఇంకొక లైన్స్ అటువైపు ఇటువైపు లైన్స్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా. బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇది కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, కటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను నెక్ రౌండ్ అయితే నేను కటింగ్ చేయట్లేదు.
లేదు, లాస్ట్లో కట్ చేస్తాను. ఏదైతే లూజ్ దగ్గర మనం మార్కింగ్ వేసామో అక్కడ ఖచ్చితంగా కట్స్ పెట్టాలి. ఈ బ్యాక్ డాట్స్ దగ్గరకు వచ్చేసేసరికి నేను ఇప్పుడు కట్స్ పెట్టట్లేదండి, మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్క్ ప్రిన్సెస్ కట్ డీప్ నెక్ కోసం మార్కింగ్ వేద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పీస్లో యాజ్ ఇట్ ఈస్గా నేను ఈ విధంగా సెట్ చేసి ఇటువైపు హుక్కు కాజా పట్టి కుట్టడం కోసం ఒక అర ఇంచుకి నేను మార్జిన్ విడిచిపెట్టి అక్కడి నుంచి ఈ బ్యాక్ పార్ట్ సెట్ చేసి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ ఫుల్ లెంత్, డాట్ లెంత్, ఆర్మ్ హోల్ లెంత్కి మార్కింగ్ వేసేసాను. ఇంకా నెక్ విడత దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టాను. ఇంకా షోల్డర్ స్లోప్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టేశాను. ఇప్పుడు చూడండి, ఈ స్లోప్ దగ్గర నుంచి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను నెక్ విడత దగ్గరికి. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత మనం షోల్డర్ ఇంకా నెక్ విడత కోసం 5 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ మార్జిన్ విడిచిపెట్టి ఇప్పుడు 5 ఇంచుల్లో నుంచి ఒక అర ఇంచు తగ్గించి నేను 4.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగుల్ని కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లూజ్ దగ్గరకు వచ్చేసేసరికి టోటల్ ఎంత అండి, 28 ఇంచెస్కి మనం 2 ఇంచెస్ లూజ్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు మాత్రమే 28 ఇంచెస్ ప్లస్ 2 యాడ్ చేయాలి, 30 వస్తుంది. ఇప్పుడు ఈ 30ని 4తో డివైడ్ చేయాలి. ఎంత వస్తుందండి, 7.5 ఇంచులు వస్తుంది. ఆ 7.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేయాలి. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ వచ్చేసి మార్జిన్స్ కోసం. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి, నడుము లూజు దగ్గరకు వచ్చేసేసరికి 6 ఇంచులు కదండి, 24ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 6 ఇంచులు వస్తుంది. 6 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టాను. ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్ ప్రిన్సెస్ కట్ డాట్ పట్టడం కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఇంకా 1.5 ఇంచ్ వచ్చేసి మార్జిన్స్. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో నేను లూజ్ 1 ఇంచ్ ఫస్ట్ యాడ్ చేసేసానండి. బట్ ఈ కటింగ్లో మాత్రం అట్లా కాదు. ప్రిన్సెస్ కటింగ్ 2 పార్ట్స్ ఫ్రంట్ పార్ట్లో ఏవైతే 2 పీసెస్ ఉంటాయి కదా, ప్రిన్సెస్ కటింగ్ పీసెస్, వాటికి కట్ చేసిన తర్వాత ఖర్చులు 1/2 ఇంచ్ యాడ్ చేయాలి. ఫస్ట్ నేను ఇందులో అయితే యాడ్ చేయలేదు, దయచేసి గమనించండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేసి ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లెంత్ లైన్ వరకు 5.5 వచ్చింది కదండి. 5.5లో ఎగ్జాక్ట్గా హాఫ్ ఎంత వస్తుంది, పావు తక్కువ 3. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టి ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా సెట్ చేసి ఒక అర ఇంచుకి నేను చూడండి ఇక్కడికి లోపలికి మార్కింగ్ వేశాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మిడిల్ పాయింట్ మార్కింగ్ వరకు టచ్ అయ్యేలాగా ఈ విధంగా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ సెట్ చేసి రౌండ్ అయితే డ్రా చేయాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ డాట్ లెంత్ దగ్గర ఈ సైజుకి వచ్చేసి 3.5 ఇంచులకి మార్కింగ్ వేయండి. దీనిలో ఒక అర ఇంచు తగ్గించి పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ వేయండి డౌన్లో. ఓకేనా, ఈ మార్జిన్ విడిచిపెట్టి 3.5 పావు తక్కువ 3. ఓకేనా, ఇప్పుడు ఈ 2 మార్కింగుల్ని కలుపుతూ లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇట్లా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనం డాట్ పట్టడానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఈ 2 ఇంచులో ఎగ్జాక్ట్గా హాఫ్ తీసుకుంటే ఎంత వస్తుంది, 1 ఇంచ్ వస్తుంది. ఆ 1 ఇంచ్ని ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ లెంత్ లైన్ మీద పెట్టి 1 ఇంచ్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడికి ఈ రౌండ్లో ఒక మార్కింగ్ వేయండి. అర్థం అవుతుందా మీకు?
ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ 1 ఇంచులో హాఫ్ తీసుకొని ఈ మార్జిన్కి అటువైపు ఈ మార్క్ దగ్గర నుంచి అర ఇంచు ఇటువైపు ఈ విధంగా మార్కింగ్ పెట్టండి. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, ఎక్కడైతే మనం ఇక్కడ డాట్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానిలో హాఫ్ ఎగ్జాక్ట్గా ఈ ఆర్మ్ హోల్ లెంత్ లైన్ ఈ విధంగా సెట్ చేసి ఎక్కడ వరకైతే ఈ షేప్ దగ్గర ఈ టేప్ వస్తుందో ఎండింగ్ అక్కడికి ఒక మార్క్ పెట్టండి. ఆ మార్క్కి ఇటువైపు ఈ లెంత్ని అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ 1 ఇంచ్ లెంత్ తీసుకున్నాం కదా, ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ½ ఇంచ్ అటువైపు ½ ఇంచ్ ఇటువైపు ఈ విధంగా మార్కింగ్ వేయాలి. ఇప్పుడు ఈ సెంటర్ దగ్గర నుంచి ఈ లైన్ వరకు ఈ మిడిల్ పాయింట్ దగ్గర మార్కింగ్ వేయకండి. ఈ విధంగా మార్కింగ్ వేసి నెక్స్ట్ ఇక్కడి నుంచి ఈ సెంటర్ వరకు జాయింట్ అయ్యేలాగా ఒక లైన్ డ్రా చేయండి. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఈ లైన్ దగ్గర కొంచెం కర్వ్ షేప్ ఇస్తున్నాను చూడండి. కర్వ్ షేప్ ఇచ్చాను. ఇది ప్రిన్సెస్ కటింగ్ తాలూకా మార్కింగ్. ఇప్పుడు ఈ డౌన్ చూడండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిన్సెస్ కటింగ్ మార్కింగ్ అనేది డ్రా చేయాలి. ఓకేనా? ఇప్పుడు నెక్ డీప్ దగ్గరకు వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందంటే 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ని ఈ మార్జిన్స్తో కలిపి నేను మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ దగ్గర ఇక్కడ షోల్డర్ ఇంకా నెక్ విడ్త్ కోసం మనం ఇక్కడ విడ్త్ ఎంతైతే తీసుకుంటామో దానిలో ఎగ్జాక్ట్గా హాఫ్ థ్రెడ్ పైపింగ్ కోసం అయితే తీసుకోండి. లేదు మీరు హెమ్మింగ్ క్రాస్ పీస్ వేయాలి, లోపలికి మడిచి హెమ్మింగ్ చేయాలి అనుకుంటే దీనిలో నుంచి హాఫ్ తీసుకుని దానిలో ఇంకొక 1/2 ఇంచు లోపలికి తగ్గించి మార్కింగ్ వేయాలి. నేనైతే హెమ్మింగ్ కోసమే మార్కింగ్ వేశాను చూడండి. 2.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ వేశాను నెక్ విడ్త్ కోసం. దానికి ఒక 1/2 ఇంచు కలిపి 2.5 ఇంచులకి ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర కొంచెం బ్రాడ్గా ఉండడం కోసం ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా 1/2 ఇంచు పెట్టుకోవడం వల్ల షోల్డర్ జారుతుందేమో అన్న డౌట్ ఉంటుందండి. అస్సలు జారదు, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ షేప్ ఇస్తున్నాను చూడండి. మీకు కావాలంటే ఈ రౌండ్లోనే ఈ మార్కింగ్లోనే ఈ బాక్స్లోనే ఏ నెక్ డిజైన్ అయినా మీరు డ్రా చేయొచ్చు. ఈ విధంగా మార్కింగ్ వేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత వస్తుందో ఫస్ట్ ఈ డాట్ లెంత్ మిడిల్ ఉంది కదండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూస్తే 4.5 ఇంచులకి 1 పాయింట్ తక్కువ వస్తుంది. అదే మార్కింగ్ ఇక్కడ వేయాలి. 4.5 ఇంచులకి 1 పాయింట్ తక్కువ. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుందో 5.5 ఇంచులు వచ్చింది చూడండి. ఆ 5.5 ఇంచులు ఇక్కడ సరిపోయేలాగా టేప్ ఈ విధంగా సెట్ చేసుకుని ఈ మార్కింగ్ పైన 5.5 ఇంచులు ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయాలి. చూడండి ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ మార్జిన్ వైపు 1 ఇంచ్కి మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఈ మార్కింగ్లు మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, బట్ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఇది ఏదైతే చెస్ట్ లూజ్ ఇచ్చామో అక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకోండి. ఇక్కడ ఇలాగా తీసుకున్న తర్వాత ఇప్పుడు
ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి, 1/2 ఇంచ్కి. ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకుని ఇక్కడ నేను మార్క్ చేశాను చూసారా, ఈ లైన్ దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో మళ్ళీ ఇక్కడి నుంచి అంత లెంత్కి మార్కింగ్ వేశాను. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ కలిసేలాగా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ వేయాలి. చూడండి, ఒక్కసారి మీరు మార్కింగ్ అనేది ప్రాక్టీస్ చేశారంటే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ అయిపోతుందండి. ఇన్ని మార్కింగ్లా అని అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఓకేనా. ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను మీకు. ఈ మార్కింగ్ కలిసేలాగా ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షార్ట్ అయిపోతుందేమో ఇలాంటి డౌట్స్ అస్సలు పెట్టుకోకండి. ఇప్పుడు ఈ మార్కింగ్ కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, కటింగ్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ పైన నెక్ విడ్త్ వరకు తీసుకొచ్చి నెక్స్ట్ ఈ స్లోప్ తీసుకురావాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఏదైతే నేను మార్కింగ్ వేసానో జాగ్రత్తగా గమనించండి. ఈ సెంటర్లో ఈ మిడిల్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ వరకు కట్ చేయండి. నెక్స్ట్ ఇలా స్ట్రైట్గా ఈ విధంగా కట్ చేసి సైడ్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఆ మార్కింగ్ పైన కట్ చేసేయండి. మీకు అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ పీస్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ షేప్ కట్ చేస్తున్నాను చూడండి. ఈ మార్కింగ్లోనే డాట్ వెళ్ళిపోతుందండి. మీరు ఇంక ఎక్స్ట్రా డాట్ అనేది కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సెంటర్లోకి వచ్చేసరికి ఈ విధంగా మెల్లగా కట్ చేస్తూ ఇక్కడ కూడా ఈ విధంగా షేప్ కట్ చేస్తూ ఇక్కడికి తీయండి. అర్థమవుతుందా మీకు? ఈ విధంగా కట్ చేసి ఈ లైన్ దగ్గర కూడా కొంచెం క్రాస్గా ఈ మార్కింగ్ వరకు తీసుకొచ్చేయాలి. ఈ విధంగా కటింగ్ చేయాలి. ఇప్పుడు చూడండి, డాట్ లెంత్ దగ్గర ఏదైతే మార్కింగ్ వేసామో అక్కడ ఖచ్చితంగా డాట్స్ పెట్టాలి. డాట్ టు డాట్ జాయింట్ అవ్వాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు, ఓకేనా. ఇప్పుడు ఈ పీస్ ఈ విధంగా ఎక్స్ట్రా ఇప్పుడు జాయిన్ చేసినప్పుడు ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుందండి కర్వ్. ఇప్పుడు చూసారా, ఈ ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ షేప్ చూడండి. తెలుస్తుందా మీకు? ఈ విధంగా రౌండ్ షేప్ కట్ అయింది. ఈ డాట్ ఇక్కడ ఈ డాట్ మ్యాచ్ అవ్వాలి. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఈ కప్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ప్రిన్సెస్ కటింగ్ ఏదైతే ఉంటుందో దానికి మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు తీసుకోవాలి. మీకు ఒక మార్కింగ్ వేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మీరు ఇది రెడీ మార్క్ అనమాట. ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేయడానికి మీకు ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్జిన్స్ కావాలి కాబట్టి చూడండి, ఈ డౌన్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది కూడా అంతే.
ఇది ఎక్స్ట్రా ½ ఇంచ్ ఈ విధంగా సెట్ చేసి ఈ విధంగా మార్కింగ్ వేసి మీరు ఇక్కడ వరకు ఇది ఇంకొక పీస్ కట్ చేసుకుని మీరు ఇప్పుడు ఇది చార్ట్ పేపర్ అనుకోండి, లైనింగ్ పైన ఈ విధంగా రెండు వైపులా ఎక్స్ట్రా మార్జిన్స్ తీసుకుని ఈ మార్కింగ్ పైన కట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ లూజ్ దగ్గర ఈ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పీస్కి ఈ విధంగా కట్ పెట్టాలి. అస్సలు మర్చిపోకండి. ఈ విధంగా కట్ పెట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోండి. తీసుకొని ఈ కట్ లూజు ఈక్వల్గా మ్యాచ్ అయ్యేలాగా ఈ విధంగా సెట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఈ లైన్ డౌన్ మార్జిన్స్ కోసం వేసిన లైన్ ఈవెన్గా మ్యాచ్ అయ్యేలాగా ఈ విధంగా సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న బ్యాక్ పార్ట్లో ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది, ఈ విధంగా మార్కింగ్ వేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టండి. ఇది ఏదైతే షేప్ ఉందో ఫ్రంట్ పీస్ అదే షేప్ తీసుకోండి. ఇట్లా మార్కింగ్ వేసిన తర్వాత కనిపిస్తుందా మీకు? చూడండి, ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి డౌన్ ఎంత వస్తుందో ఒకసారి కొలిచి 1.5 ఇంచుకి ఒక లైన్ ఎక్స్ట్రా వస్తుంది, అదే మార్కింగ్ ఇక్కడ వేస్తున్నాను. ఇప్పుడు ఒక లైన్ స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఎక్స్ట్రా తీసేస్తున్నారు కదా మార్కింగ్ వేసి, లెంత్ తక్కువ అవుతుందేమో అని చాలామందికి డౌట్ వస్తుందండి ఖచ్చితంగా. అందుకే ముందే నేను చెప్పేస్తున్నాను, లెంత్లో ఏమాత్రం మార్పు అనేది రాదు. అసలు రఫ్గా మీరు ఒక కటింగ్ చేసి ఒక మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేసి మీరు లేకపోతే మీ వాళ్ళకి ఎవరికైనా వేసి చూడండి, అస్సలు లెంత్ అనేది తగ్గే సమస్య లేదండి. ఇది ఒక మెథడ్, బట్ ఈజీ మెథడ్ అనమాట. ఇప్పుడు చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరు ఒకే విధంగా మార్కింగ్ వేసి కటింగ్ అనేది చెయ్యరు. నా మెథడ్ ఇది, కటింగ్ మెథడ్. అదే మీకు నేను టీచ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను డాట్స్ దగ్గర కట్స్ పెడుతున్నాను చూడండి. ఈ విధంగా కట్స్ పెట్టాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఇక్కడ మార్కింగ్ చేశాం కదా, అది కూడా నేను కట్ చేసి ఈ విధంగా తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ కూడా కట్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ ఓపెన్ వస్తుంది. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇంకొక పీస్. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కట్ చేయాలి. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ రౌండ్ ఎంతైతే వస్తుందో ఈ మార్జిన్ దగ్గర నుంచి టేప్ ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ ఎంతైతే వస్తుందో అది మనం స్లీవ్ రౌండ్ కోసం కట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, స్లీవ్ కటింగ్ చూపిస్తున్నాను. స్లీవ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ అన్నారు. 5 ఇంచెస్కి ఇక్కడ మార్జిన్ డౌన్లో పైపింగ్ కోసం ½ ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టేసానండి. పైపింగ్ లేదా బార్డర్ కోసం అయితే ½ ఇంచ్ మార్జిన్ వేసుకోండి. లేదు మీరు లోపల మడిచి హెమ్మింగ్ చేయాలి అంటే కనుక డౌన్ టు 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి లెంత్ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ½ ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టేసి 5 ఇంచెస్ స్లీవ్ లెంత్ అయితే దానికి ఇంకొక ½ ఇంచ్ షోల్డర్ దగ్గర ఖర్చులు కావాలి కదా, 5.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నాను చూడండి. అక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈ సైజుకి వచ్చేసి డౌన్ ఇక్కడి నుంచి 3.5 ఇంచులకు తీసుకోండి. 3.5 ఇంచులు సరిపోతుంది. ఇక్కడ సెంటర్లో కూడా ఒక లైన్ డ్రా చేయాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత స్లీవ్ లూజ్ ఎంత ఉందండి మెజర్మెంట్స్లో వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్ దానిలో హాఫ్ తీసుకోవాలి, ఎగ్జాక్ట్గా 5 ఇంచెస్. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ వచ్చేసి మార్జిన్స్ కోసం. ఓకేనా? ఇప్పుడు
ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఈ ఆర్మ్ హోల్ రౌండ్ మార్జిన్స్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఎంతైతే వచ్చిందో అది ఇక్కడ తీసుకోవాలి. ఈ సెంటర్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు. ఇక్కడికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ వచ్చేసి మార్జిన్స్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్స్ డ్రా చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ వరకు ఈ విధంగా అర్థమవుతుందా మీకు? ఇక్కడ వచ్చేసరికి ఒక హాఫ్ అన్ ఇంచ్కి తక్కువగా డౌన్ తీసుకోవాలి. ఈ విధంగా స్లీవ్ మార్కింగ్ అండి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత లూజ్ దగ్గర ఒక కట్ పెట్టాలి ఖచ్చితంగా. ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ సెంటర్, ఇది సెంటర్ పీస్ అని షోల్డర్ దగ్గర సెంటర్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెట్టాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక 1/2 ఇంచ్ వరకు డీప్ తీస్తే సరిపోతుంది. చంక లోతు ఫ్రంట్ పార్ట్లో స్లీవ్కి ఈ విధంగా ఒక హాఫ్ అన్ ఇంచ్. ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఖచ్చితంగా ఇక్కడ కట్ పెట్టాలి. చూడండి ఈ విధంగా. ఎన్ని సైజ్ అండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను కదా, ఈ బ్లౌజ్ వచ్చేసి 30 సైజు. మీరు నెక్స్ట్ ఇంకా నేను ఏదైతే వీడియోస్ ప్రిన్సెస్ కట్ డీప్ నెక్ బ్లౌజెస్ అప్లోడ్ చేస్తున్నానో దానిలో స్లీవ్ కటింగ్ వచ్చేసి స్కిప్ చేసేస్తున్నాను. ఎన్ని సైజు నేను డ్రాఫ్ట్ వేస్తానో ఇది లూజ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్లు ఇక్కడ నుంచి షోల్డర్ వరకు మార్కింగ్ వేసుకుని మెజర్మెంట్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా ఇది మిడిల్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇక్కడ పెట్టుకొని మెజర్ చేసి కట్ చేసేయటమే. సో ఇది రిపీట్ చేయడం నాకు ఇష్టం లేక, వీడియో లెంత్ చేయడం నాకు ఇష్టం లేక నేను నెక్స్ట్ వీడియోస్లో స్లీవ్ కటింగ్ స్కిప్ చేస్తున్నాను. దయచేసి గమనించండి. ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ కూడా కట్ చేసేస్తున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ డీప్స్ వచ్చేసి మీరు థ్రెడ్ పైపింగ్ వేసుకున్నా బాగుంటుంది. లేదంటే పేపర్ క్యాన్వాస్ ఉంటుంది చూడండి, నెక్స్ట్ చూడిదార్స్కి వేస్తాం కదా స్టిఫ్ కోసం, అది మీరు రెడీ మార్కింగ్ కట్ చేసి అది వేసి లోపలికి మీరు మర్చి కుడితే కూడా చాలా స్టిఫ్గా ఉంటుందండి బ్లౌజ్ అనేది. బెల్ట్ పీస్ అనేది రాదు. చూసారా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హుక్ కాజా పట్టీ వైపు ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. ఇది ప్రిన్సెస్ కట్ తాలూకా కటింగ్. నెక్స్ట్ స్లీవ్ కటింగ్. ఈ విధంగా మీరు కటింగ్ చేసి ట్రై చేసి చూడండి. డౌట్ కంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. మీరు అటెంప్ట్ చేస్తే కదా అది బ్లౌజ్ లెంత్ తగ్గిపోతుందా, లేకపోతే లూజ్ ఎలా వస్తుంది, షోల్డర్ నెక్ విడుతూ షోల్డర్స్ జారిపోతాయా, నెక్ విడితికి ఇంత పెట్టాలి కదా ఇంత పెట్టారు అని డౌట్ పడకుండా ఫస్ట్ మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా? మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.